మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. నిన్నటి నుంచి మన కందుకూరులో ఫుల్ వర్షం అండి. కుండపోత వర్షం అని కూడా చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అస్సలు రావడం లేదండి, నైట్ కూడా ఆఖరికి. సో ఈ వర్షాన్ని అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకా ప్రజలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది ఇబ్బంది ఫేస్ చేస్తారు, కొంతమంది ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ప్రజల మాటలో కూడా వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందామా? ఇంకెందుకు పదండి. నమస్తే తాత. సో 4 రోజుల నుంచి ఇలానే వర్షాలు పడతాయంట. సో ఇప్పుడైతే వర్షం పడుతుంది, ఇన్ని రోజులు ఏమో ఎండగా ఉంది కదా, ఏమనిపిస్తుంది? బాధగా ఉండాలి, అవి అల్లాడిపోతుంది ఈ వానకి మళ్ళీ. అంటే వర్షం పడాలి, ఎండగా ఉండాలి. ఎండగా ఉంటే కొద్దిగా వాటికి ఫ్రీగా ఉంటుంది, మాకు బాధ లేకుండా ఉంటుంది. వర్షాలు లేక అల్లాడిపోయాం ఇప్పుడు దాకా. ఇప్పుడు ఒక రకంగా ఉంది. వర్షం పడితే మంచిదేనా? ఓకే తాత. నమస్తే అమ్మ, మీ పేరేంటి? నా పేరు దండ. అమ్మ, ఇన్ని రోజులు ఎండగా ఉంది కదా బాగా, అసలు ఈ ఎండకు మనం తట్టుకోలేకపోయాం. ఒక్కసారిగా మళ్ళీ ఇలా వర్షాలు పడుతున్నాయి. ఇది 4 రోజులుగా ఇలానే కంటిన్యూ అవుతుంది అంటే ఎలా అనిపిస్తుంది? వర్షానికి మేము కష్టం చేసుకునే వాళ్ళం కదా, కష్టంగానే అనిపిస్తుంది. అంటే ఈ వర్షం పడాలా పడకూడదా? పడకూడదు. ఎందుకమ్మా? బోర్దక చేసుకోలేం కదా, మేము బరిలో ఉన్నాం. మీకైతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నమస్తే సార్. సో ఇన్ని రోజులు అయితే ఎండలు అయితే చూసేసాం మనం, ఒక్కసారిగా మళ్ళీ వర్షాలు అయితే వచ్చేస్తున్నాయి. సో ఇది 4 రోజులు ఇలానే కంటిన్యూ అవుతుంది అంటే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అనిపిస్తుంది. ఇలా వర్షం పడాలా? పడాలనిపిస్తుంది అంతే. ఎందుకు? ఇన్ని రోజులు సమ్మర్ ఉంది కదా, ఇన్ని రోజులు వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం. మా పని చేసుకున్న వాళ్ళు ఇంకా చల్లగా ఉంటుంది, ఆశ అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరేంటి? హరిబాబు. సార్ ఇన్ని రోజులు అయితే మనం ఎండలు అయితే చూసేసాం, ఇలా ఒక్కసారిగా వర్షాలు చూసారు, ఎలా అనిపిస్తుంది? వర్షం పడితేనే హ్యాపీగా ఉంటది, రైతులకు గాని అన్ని విధాలా బాగుంటది. వాటర్కి గాని కుంటలో నీళ్లు వస్తాయి, చుట్టూరు బాగా ప్రశాంతంగా ఉంటది, చెట్లు బాగా పెరుగుతాయి. వర్షం లేకపోతే కష్టం. అయితే ఈ 4 రోజులు వర్షాలు ఇలానే పడతాయి అంటున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? మనం ముందు జాగ్రత్తగా ఇప్పుడే ఇంట్లో అన్ని సామాన్లు తెచ్చుకొని పెట్టుకొని ఉండాలి. నిత్యావసర వస్తువులు పెట్టుకుంటే మనం సేఫ్ గా ఉండగలం, బయటికి పోకూడదు. ఎక్కువ వర్షాలు తుఫాన్ అంటున్నారు, ఎక్కడైనా రేకులు వచ్చి పడవచ్చు, ఏమైనా పడవచ్చు మనకి బయటికి పోయేటప్పుడు. అందువల్ల హ్యాపీగా ఇంట్లోనే ఉండి నిత్యావసర వస్తువులు తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లో ఉండండి అని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? సార్ ఇన్ని రోజులు ఎండలుగా ఉన్నాయి కదా, ఒక్కసారికి ఇలా వర్షం పడుతుంది, ఎలా అనిపిస్తుంది? చల్లంగా ఉంది వాతావరణం. ఇలానే పడాలనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ మనకి ఎండలు కావాలనుకుంటున్నారా? ఎండలు వస్తే చచ్చిపోరు ముందు, ఎలా పడితే చల్లంగా ఉంటది. సో ఈ వర్షాలు 4 రోజులు ఇలానే ఉంటాయి అంటున్నారు, సో ఎలా అనుకుంటున్నారు? దాన్ని చేసేది ఏముండదు. సో వర్షం పడాలనుకుంటున్నారు. వర్షం పడేదన్నా కొంచెం చెరువులు బరువులు నీళ్ళు నిండితే ఏదన్నా పైర్లు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇంక ఎండలు కాస్తే ఇంకా తాగేదానికి నీళ్ళు లేకుండా ఆగిపోతాయి. సో ఇలానే వర్షాలు పడాలనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? నా పేరు రవి మేడం. సార్ వర్షాలు ఇలానే నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నాయి కదా, సో 4 రోజుల వరకు తుఫాన్ ఉంటుంది అంటున్నారు, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు మేడం, ఎవరు అక్కట్లేదు, సీట్లు మొత్తం తడిచిపోయారు. వర్షాల వల్ల అంటే మీరు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు మేడం. అంతేగా మేడం, ఇబ్బందే కదా. ఏం లేదు, మామూలుగానే అసలు ఎక్కట్లేదు. ఇప్పుడు ఇంక ఈ వర్షాలు పడితే ఎవరు ఎక్కుతారు మేడం? అంటే వర్షం పడితే ఒక సైడ్ చూస్తే చెరువులు నిండుతాయి, సో పొలాలు పండుతాయి, అది ఒక బెనిఫిట్. బట్ ఒకసారి చూస్తేనేమో బిజినెస్ పరంగా లాస్ వస్తుంది. అంతేగా మేడం, మాకు ఇంకేమైనా తోలుకుంటేనే కూలీ, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఈ వర్షాన్ని అయితే కొంతమంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం పడితే మంచిదే కదా, మంచిగా చెరువులో నీళ్ళు వస్తాయి, నీళ్ళ ప్రాబ్లమే ఉండదు, పంటలు బాగా పండుతాయి, ఏ ఇబ్బంది ఉండదని కొంతమంది అన్నారు. కొంతమంది చూస్తే మా బిజినెస్ ఎక్కడ ఉంటుందమ్మా, బయటకు వస్తే కదా, ఈ వర్షాల వల్ల వస్తేనే కదా మాకు ఉండేదని కొంతమంది ఆటో వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అయితే ఈ వర్షం వల్ల మేము ఎన్ని పనులు ఆపుకోవాల్సి వస్తుంది, ఇదే కంటిన్యూ అయితే మాకు చాలా ఇబ్బంది కదా అని కొంతమంది అంటున్నారు. కానీ మనం ఏం చేయలేం కదా. సో వానదేవుడు కరుణిస్తే వాన పడుతుంది, ఆగమంటే అదే ఆగుతుంది, రమ్మంటే అదే వస్తుంది. మనం చెప్తే ఏం చేయదు కదా. సో మనకు అందుకులో ప్రెజెంట్ అయితే ఇలా ఉందండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.